అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని ప్రారంభించిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. రాజమండ్రిలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష శిబిరంలో అంగన్వాడీలు సంక్రాంతి ముగ్గులు వేసి ప్రభుత్వం తీరుపై తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బి పవన్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాజమండ్రి ప్రాజెక్టు కార్యదర్శి సునీత మాట్లాడుతూ 36 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు దిగటం తగదని అన్నారు. జగన్ ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని కోరారు. 6 సార్లు ప్రభుత్వం చర్చలకు పిలిచినా వేతనాలు పెంచే విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని, ఇప్పటికైనా ప్రభుత్వం సమ్మె చేస్తున్న అంగన్వాడీలను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. సమ్మె 36 రోజుకు చేరుకుందండి. 36 రోజుల నుంచి రోడ్ల మీదే పండగ, జనవరి 1, క్రిస్మస్, సంక్రాంతి అన్నీ ఇక్కడే రోడ్డు మీద చేసుకుంటున్నామండి. మేమైతే సమ్మె విరమించే పరిస్థితిని అయితే గవర్నమెంట్ తీసుకురావట్లేదు. ఎందుకనో అర్థం కావట్లేదు. సరిపోదని ఎస్మా చట్టం ప్రయోగించారు. అత్యవసర సేవల్లోకి మేము ఏ విధంగా వచ్చాం సార్? మీరు తాళాలు బద్దలు కొట్టినప్పుడు రాని వాళ్ళం మేము ఇప్పుడు మాత్రం ఎస్మా చట్టంలోకి వచ్చామా? నిజంగా మా వల్ల అంత అత్యవసరం అయినప్పుడు మేము సమ్మెలోకి దిగిన 2వ రోజే చెప్పాలి కదా. 2వ రోజు తాళాలు బద్దలు కొట్టారు కదా, తాళాలు బద్దలు కొట్టి వేరే వాళ్ళు చేస్తే చేయించుకుందరేమో. వాళ్ళ వల్ల కాలేదు కాబట్టి ఇప్పుడు ఎస్మా చట్టం వచ్చింది మా మీదకి. ఇలా మీరు చట్టాలు పెట్టుకుంటూ వెళ్ళడం వల్ల మాకేమీ ఉపయోగం లేదు సార్. మీరు జీతం పెంచితేనే మేము రాగలుగుతాం. మేము ఆడవాళ్ళమే కదా, ఆడవాళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు ఇవన్నీ మాకు వర్తించవా సార్? మేము ఆడవాళ్ళం కదా ఇలా రోడ్ల మీద 36 రోజుల నుంచి ప్రతిదానికి ఇబ్బంది పడుతూ రాత్రులు పగలు కూడా ఇక్కడే పడుకుంటాం అంటే లేడీస్కి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మీకు అర్థమై ఉండాలి. మీరు సీఎం గారు కదా, మరి మీకు బాగా తెలిసి ఉండాలి కదా. లేడీస్ ఓట్లతో గెలిచారని కూడా అనుకుంటున్నారు కదా, మరి ఎక్కువ ఓట్లు కూడా లేడీసే ఉన్నాయి కదా సార్. మీకు భయం లేదా? ఒకవేళ లేదా మేము ఆడవాళ్ళమే కాదనుకుంటున్నారు. మా పరిస్థితి మీకు అర్థం కావట్లేదా? 36 రోజుల సార్ ఏ గవర్నమెంట్ అని ఇప్పుడు వరకు అంగన్వాడీ చరిత్రలో 36 రోజులు రోడ్ల మీద తిప్పిన చరిత్ర మీకే మిగిలింది సార్. అదేదో మరి ఎందుకో మీకు అంత కక్ష ఏంటో మా మీద, మేము మీకేమి చేసామో అర్థం కావట్లేదు. మీరు చెప్పిన ప్రతిదీ చేసుకుంటూ వచ్చాము ఈ 4 ఏళ్లలో. ఈ 4 ఏళ్ళలో ప్రతిసారి మిమ్మల్ని వింత పత్రాలు ఇచ్చి అడిగి అలిసిపోయి సమ్ముకొచ్చాం కదా. అది కూడా మీకు నోటీస్ ఇచ్చి 4 రోజుల ముందు అయినా కానీ మీరు చట్టాలు ప్రయోగిస్తున్నారు తప్ప మా సమస్య పరిష్కరించాలని మాత్రం అనుకోవట్లేదు. రోజు ధర్నా మేము నిర్వహించడం జరుగుతుందండి. ఎప్పటిలాగే రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మా నిరసన ముగ్గుల రూపంలో మా డిమాండ్లు పరిష్కరించమని కోరుతున్నాం గవర్నమెంట్ని. మాది ఏదైతే కనీస వేతనం 26,000 అమలు చేయాలన్నది ఉన్నదో అది కూడా మేము ముగ్గుల రూపంలో చూపించడం అయింది. అలాగే గ్రాట్యుటీని అమలు చేయాలనేసి, అలాగే ఎస్మాని కూడా రద్దు చేయమని చెప్తున్నాం. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానప్పుడు ఎస్మాని మా మీద ఎందుకు ప్రయోగిస్తున్నారు? అసలు గవర్నమెంట్కి జ్ఞానం అన్నది లేదు. మా మీద ఇప్పటికైనా 6 సార్లు చర్చలకి పిలిపించారు, కానీ ఏ విధమైన పరిష్కారం మాకు చేయలేదు. అట్లా పరిష్కరించలేనప్పుడు ఎందుకు మమ్మల్ని పిలవడం చర్చలకి? ఈ విధంగా గవర్నమెంట్ను నిరసన తెలియజేస్తుంది. మా అంగన్వాడీ సమస్యలు ఇప్పటికైనా పరిష్కరించాలని 36 రోజులు అవుతుంది. కనీసం ఏంటన్నది ఏం చెప్పలేదు మా గవర్నమెంటు. 36 రోజులని మేము అందరూ ఈరోజు రోడ్ల మీద తిరగడం అవుతుంది. కనీసం ఇంట్లో వాళ్ళకి ఏ విధమైన ఈ పండగ నిమిత్తం ఎటువంటి ఖర్చులు లేకుండా మేము ఇలాగ రోడ్ల మీద తిరగవలసి ఉన్నా గవర్నమెంట్కి సిగ్గుచేటుగా ఉంది. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకా సమస్యలు తీర్చకపోతే ఇంకా కొనసాగిస్తామని, మా సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం.